జై పద్మశాలి కుల బాంధవులారా, సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు మరో పద్మశాలి మిత్రుడికి ఈ వీడియో షేర్ చేయండి. విషయం ఏంటంటే, హలో పద్మశాలి చలో హైదరాబాద్ మార్చి 9, 2025 ఆదివారం ఉదయం 10 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి హైదరాబాద్. ఇది అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పద్మశాలి మహాసభలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, మన పద్మశాలి నాయకుడు అనిల్ కుమార్ గారు, ఎక్స్ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ఖనిజ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. అదేవిధంగా నేను పద్మశాలి కుల బాంధవులకు ఏం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా ఈ వీడియోను 1 to 1 ప్రతి పద్మశాలి మిత్రులకు షేర్ చేయండి. పద్మశాలి ఐక్యత చాటాల్సిన బాధ్యత ప్రతి పద్మశాలి మిత్రులపై ఉందని తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఈ కార్యక్రమానికి పద్మశాలి అగ్రనాయకులు ఎమ్మెల్సీ పెద్దన్న ఎల్రమణ గారు, సంగారెడ్డి ఎమ్మెల్యే అన్న చిత్రప్రభాకర్ అన్న గారు, మన సోదరి గుండు సుధారాణి గారు, అదేవిధంగా సోలాపూర్ ఎమ్మెల్యే దేవేంద్ర రాజేష్ కోటే. ఇక్కడ దేవేంద్ర రాజేష్ కోటే గారి గురించి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మహారాష్ట్ర సోలాపూర్లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతూ పద్మశాలి కులదైవమైనటువంటి మార్కండేయ మునిమహర్షి, అంటే నేను మా కులదైవం మార్కండేయ స్వామిని అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా అనురాధ గారు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, హనుమంతరావు గారు ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్తో పాటు అఖిల భారత పద్మశాలి సంఘ నాయకులు, ఎందుకంటే చాలామంది పాల్గొంటున్నారు కాబట్టి ఇక్కడున్న వారి పేరు చెప్తాను నేను. గౌరవ అధ్యక్షులు శంకర్ వారు గారు, అఖిల భారత పద్మ సంఘం అధ్యక్షులు కందగర స్వామి గారు, గడ్డం జగన్నాథ్ గారు, కామర్త మురళి గారు, మాచిల రామచంద్రరావు గారు, కుక్కల దేవేందర్ పద్మశాలి గారు. ఓకే, ఇక్కడ నేను దాని తర్వాత ఎవరు ఇంకా ప్రభుత్వం తరపున పద్మశాలి మిత్రులారా కొద్దిగా వీడియో ఖచ్చితంగా చూడండి మేము చెప్పేది. దీని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తరపున, అంటే ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి, అదే ప్రభుత్వం ఉంది కాబట్టి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్న ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మన సోదరి కొండ సురేఖ గారు, చాగా నరేంద్రనాథ్ గారుతో పాటు పరిపాలన నరారి ఐఏఎస్ మధ్యప్రదేశ్. ఓకే, నేను పద్మశాలి కుల బాంధవులకు ఏం చెప్తున్నా అంటే, పద్మశాలి వంశవృక్షం ఏం చెప్తుందంటే, ఎవరు ఎక్కడున్నా సరే అందరూ ఒకే కుటుంబం అనేటువంటి ఒక సంకేతం పద్మశాలి వంశవృక్షం చెప్తుంది. కాబట్టి వేదికల వారీగా, సంఘాల వారీగా, పార్టీల వారీగా, వర్గాల వారీగా, నాయకుల వారీగా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా మనమంతా ఒకటి అనే సంకేతం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి పద్మశాలి కుల బాంధవునిపై ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఈ సభ మన పద్మశాలి సంఖ్యాబలాన్ని చూపించాల్సిన బాధ్యత ప్రతి పద్మశాలి బిడ్డపై ఉంది. ఇప్పుడు ఏంటంటే చాలా ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పుడు గతంలో యుద్ధబేరి శంకరావు నిర్వహించుకున్నాం, ఒక ప్రయత్నం జరిగింది, ఫలితం మనం ఆశించే ఫలితం రాలేదు. అట్లా అని చెప్పి ప్రయత్నాన్ని విరమించకూడదు, ప్రయత్నాలు జరగాల్సిందే. ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా మన జనాభాకు సరిపడా రాజకీయ వాడు సాధించుకునేంత వరకు కూడా ప్రతి ప్రయత్నం జరగాలి. పద్మశాలి ఉద్యమ ప్రస్థానం అట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ల కాలంలో మేము ఇదే సంకేతం తీసుకెళ్తున్నాం, పద్మశాలి ఒకటే సంకేతం తీసుకెళ్తున్నాం. ఒకటి నేను స్పష్టంగా చెప్తున్నా, మార్చి 9 సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి పద్మశాలి కుల బాంధవుడు ఈ వీడియోను మరో పద్మశాలి మిత్రుడికి వెంటనే షేర్ చేయండి. ఈ కార్యక్రమానికి సంఖ్యాబలం చూపించాల్సిన బాధ్యత ప్రతి పద్మశాలి బిడ్డపై ఉంది. ప్రయత్నం చేద్దాం, నిజంగా ప్రయత్నం చేసేవారిని ప్రోత్సహించాల్సిందే. మన కోసం మనమైనటువంటి సంకేతం మనం తీసుకెళ్లాల్సిందే. అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులకు ఏం చెప్తున్నా అంటే, పద్మశాలి జేఎస్ టీం అంటేనే పద్మశాలి జేఏసీ కావచ్చు, పద్మశాలి జేఎస్ టీం కావచ్చు, వాసాలక్ష్మి కావచ్చు, ఒక వర్గానికో, ఒక సంఘానికో, ఒక పార్టీకో పరిమితమైనటువంటి వ్యవస్థ కాదు ఇది. ఈ యావత్తు పద్మశాలి సమాజానికి సంబంధించిన వ్యవస్థ కాబట్టి ప్రతి పద్మశాలి కుల బాంధవుడు పద్మశాలి జేఎస్ టీం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పద్మశాలి జేఎస్ టీం అనేది ఏదో కాలక్షేపం కోసం పెట్టలేదు, పద్మశాలి సమాజ అభ్యున్నతి దృష్టిలో పెట్టుకొని పద్మశాలి జేఎస్ ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక మాట స్పష్టంగా చెప్తున్నా కుల బాంధవులారా, నేను యావత్ పద్మశాలి కుల బాంధవులకు చెప్తున్నా, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, యావత్ పద్మశాలి కుల బాంధవులకు ఒకటే చెప్తున్నా, ఇలా మన జనాభా ఉన్నప్పటికీ కూడా మనకు రాజకీయ మాట లేదు కాబట్టి
అంటే మన జనాభాకు సరిగ్గా రాజకీయ వాట లేదు కాబట్టి ఆ రాజకీయ వాట సాధించుకునేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉందాం. ప్రయత్నం చేసే వారికి మన వంతుగా మనం అండగుండే ప్రయత్నం చేద్దాం. ప్రతి ప్రయత్నం జరగాల్సిందే. అది పద్మశాలి సమాజ అభ్యున్నతి కోసం ముందుకు వెళ్ళాల్సిందే. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని స్ఫూర్తి కోరుకుంటున్నా. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు ఈ వీడియో మీద రాగానే ఒకసారి జై పద్మశాలి కామెంట్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేయండి. జై పద్మశాలి.